ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ హర్యానాలో పనిచేస్తున్నాడు. ఆయన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది. ఎందుకంటే ఆయన దళిత్ ఐపీఎస్ ఆఫీసరు. సో, ఆయన భార్య అమ్నీత్ కుమార్ ఆమె గూడా ఐఏఎస్ ఆఫీసరు. వీళ్ళిద్దరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సో, ఆ స్థాయిలో ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్థాయిలో ఉండి ఐజీగా ఉంటున్న ఒక ఆఫీసరు ఇటీవల ఎప్పుడు జరగలేదు. ఇది దేశాన్ని కుదిపేస్తుంది ఇప్పుడు. సో, ఇది ఏం జరిగింది? ఎందుకు చేసుకున్నారు ఈయన? ఈయన మీద ఉన్న ప్రెజర్స్ ఏంటి? ఈయన దళితుడు కావడం వల్లనే ఈయన మీద ప్రెజర్ ఉందా? లేకపోతే వేరే రకంగా ఉందా? దీని పట్ల అక్కడ హర్యానాలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది? ప్రతిపక్షాలు దీన్ని ఎలా ఉన్నాయి? అసలు ఓవరాల్ దళితుల అధికారుల పరిస్థితి ఏంటి? ఇండియాలో ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల పరిస్థితే ఇలాగుంటే మామూలుగా దళిత ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉండొచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. ఇతని పేరు వచ్చి వై పూరన్ కుమార్. ఈయన 2001 ఐపీఎస్ బ్యాచ్, హర్యానా బ్యాచ్. ఈయన నేటివ్ ప్లేస్ అయితే ఆంధ్ర, బట్ హర్యానా బ్యాచ్ కాబట్టి ఆయన్ని హర్యానా అధికారిగానే చెప్తున్నారు. సో, ఆయన 2001లో ఉన్నప్పుడే తోటి బ్యాచ్లో ఉన్న ఇంకొక అమ్మాయిని లవ్ చేశాడు. ఆమె ఐఏఎస్కి సెలెక్ట్ అయింది. సో, ఆమె అమ్నీత్ కుమార్. ఆమెని లవ్ చేశారు ఇద్దరు. ఈమె కూడా ఎస్సీ అనే చెప్తున్నారు, దళితే ఆమె కూడా. అందువల్ల పేరెంట్స్ని ఒప్పించడం కూడా వాళ్ళకి పెద్ద కష్టం కాలేదు. ఇద్దరు కూడా దళిత కమ్యూనిటీ కాబట్టి ఇద్దరు లవ్ చేసుకున్నారు కాబట్టి ఇద్దరు కూడా ఐఏఎస్ ఐపీఎస్. జనరల్గా ఇవి జరుగుతుంటాయి, మనకు కూడా ఇక్కడ కూడా చూస్తుంటాము. భర్త ఐఏఎస్, భార్య ఐపీఎస్, లేదా వైస్ వర్సా ఇలాగా జరుగుతుంటాయి. వాళ్ళ బ్యాచ్మేట్స్ని ఎక్కువ లవ్ చేస్తుంటారు. అంటే కొన్ని రకాల డాక్టర్లను పెళ్లి చేసుకుంటుంటారు. అలాగా ఐఏఎస్లు, ఐపీఎస్లు చేసుకోవడం వల్ల వాళ్ళకి కంఫర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే కష్టాలు అవన్నీ వాళ్ళకి తెలుసుంటాయి కాబట్టి ఒకరి సమస్యలు ఒకరు అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అలాగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. దాదాపు ఇద్దరికి కూడా 25 ఏళ్ల సర్వీసు ఉంది. సో, ఈ నేపథ్యంలో ఏమైందంటే అక్టోబర్ 7వ తేదీ ఈయన ఇంట్లో ఉన్నాడు, ఒకడే ఉంటున్నాడు. మామూలుగా వంట మనిషి మాత్రమే ఉంటుంది. కూతురు వీళ్ళంతా బయట ఉన్నారు. ఈ భార్య ఏమో వాళ్ళ అఫీషియల్ టూర్లో భాగంగా జపాన్కి వెళ్ళింది. సో, ఆ రోజు మధ్యాహ్నం కాకముందు లంచ్కి ముందుగా ఆమెకి ఒక పెద్ద మెసేజ్ భర్త నుంచి వెళ్ళింది. అంతకుముందు గంట ముందే ఇద్దరు కూతుర్లు, ఈయన, భార్య వీడియో కాల్లో మాట్లాడుకున్నారు కాసేపు. ఎలా ఉన్నారు, టూర్ ఎలా జరుగుతుంది అంతా మాట్లాడుకున్నారు. బాగున్నాడు అప్పుడు కూడా. 1 అవర్ తర్వాత ఆమెకు ఒక పెద్ద మెసేజ్ వెళ్ళింది. అది 9 పేజీల ఈయన చేత్తో రాసిన లెటర్ని ఆయన స్కాన్ చేసి ఆమెకు పంపించాడు. అందులో ఏంటంటే లెటర్ అది తాను ఎందుకు అనేది 8 పేజీల్లో రాశాడు డీటెయిల్గా. అంటే తనని ఏ రకంగా అవమానిస్తున్నారు అవన్నీ డీటెయిల్గా రాశాడు. 9వ పేజీ ఏమో తన వీలునామా, తన ఆస్తి ఎవరెవరికి చెందాలి ఏంటనేది వీలునామాలో ఆయన రాశాడు. రాసి సైన్ చేసి దాన్ని స్కాన్ చేసి ఆమెకు పెట్టాడు. ఆమెకు టెన్షన్ వచ్చేసింది. గంట ముందు కూడా మాట్లాడాము, ఇప్పుడు ఇలాగ పెట్టాడని ఆమె పదే ఫోన్లు చేయడం మొదలుపెట్టింది. ఫోన్లు చేస్తే ఆయన తీయట్లేదు. ఈ కూతురికి చేసింది. కూతురికి చేస్తే కూతురు నేను షాపింగ్ చేస్తున్నాను మమ్మీ అని చెప్పింది. నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళమ్మా, ఇంటికి వెళ్ళి ఇట్లా నాన్న నుంచి మెసేజ్ వచ్చింది, నాకు టెన్షన్గా ఉంది, నువ్వు వెళ్ళు అని చెప్తే కూతురు ఆగమేఘాల మీద ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే ఎతుకుతుంటే దొరకలేదు. ఈయన ఎక్కడికి పోయాడో తెలియదు. వంట మనిషిని అడిగింది, నాన్న ఎక్కడికి పోయాడంటే కింద బేస్మెంట్లో హోమ్ థియేటర్ ఉంది, దాంట్లోకి వెళ్ళాడమ్మా, నాకు చిన్న పని ఉంది, నువ్వు డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు, లోపలికి వెళ్ళాడని. ఈ అమ్మాయి పరుగున కిందికి వెళ్ళింది. కిందికి వెళ్తే అక్కడ సోఫాలో ఈయన రక్తపు మడుగులు పడున్నాడు. పక్కనే గన్ ఉంది. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు. ఇమీడియట్ గా అమ్మాయి ఏడుస్తూ, ఈ అమ్మాయి కూడా కుప్పకూలిపోయింది. దాని తర్వాత తేరుకొని అమ్మకి ఫోన్ చేసి అమ్మాయి ఇలాగా నాన్న చెప్పింది. దాంతో ఇక బంధువులందరికీ చెప్పమనింది. ఎందుకంటే అది వాళ్ళ బామర్ది ఇల్లు అనమాట. ఇతని బామర్ది అంటే ఈమె అమ్నీత్ కుమార్ వాళ్ళ బ్రదర్ హౌస్. సో, వాళ్ళందరికీ తెలియజేశారు. వాళ్ళు వచ్చారు. ఈ లోపల ఆమె కూడా జపాన్ నుంచి అర్ధాంతరంగా పర్యటనని క్యాన్సిల్ చేసుకొని ఆమె వచ్చేసింది. మరుసటి రోజు మార్నింగ్ అంతా ఇక్కడికి వచ్చింది. సో, మొత్తం చూస్తే ఇప్పుడు ఆ సూసైడ్ నోట్ అంతా కూడా బయటికి మీడియాకి వచ్చేసింది. ఈమె
వెళ్ళి పోలీస్ స్టేషన్లో, చండీగఢ్లో ఉంటారు వీళ్ళు. చండీగఢ్లో ఉండే పోలీస్ స్టేషన్ నెంబర్ 11 అంటారు అది. పోలీస్ స్టేషన్ నెంబర్ 11లో ఈమె వెళ్ళి కంప్లైంట్ డీటెయిల్గా ఇచ్చింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ చదివాను నేను. ఈ 9 పేజీల లెటర్ కూడా, సూసైడ్ లెటర్ కూడా నేను చదివాను. సో క్లియర్గా నేను ఒక పబ్లిక్ సర్వెంట్గానే కాదు, ఇక్కడ ఒక భార్యగా, ఒక తల్లిగా నేను ఎంతో దుఃఖంతో, బాధతో ఈ లెటర్ రాస్తున్నాను, ఈ కంప్లైంట్ ఇస్తున్నానని కంప్లైంట్ ఇచ్చింది. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎందుకంటే కంప్లైంట్లో ఫస్ట్ పేరు వచ్చి డీజీపీది. ఈయన రాసింది ఏంటంటే ఈ 8 పేజీల్లో నన్ను డీజీపీ, తర్వాత డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్ ఆయన పేరు, అలాగే నరేంద్ర బిజార్ని అనే ఆయన రోహతక్ పోలీస్ చీఫ్, వీళ్ళిద్దరూ ప్లస్ ఇంకొక 8 మంది, మొత్తం 10 మంది పేర్లు ఆయన రాశాడు పోలీస్ ఇందులో సర్వీస్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ సర్వీస్లో ఉన్న వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు తనని 2020 నుంచి, ఆగస్టు 2020 నుంచి తనను వేధిస్తున్నారు అనేది ఆయన క్లియర్గా డేట్లతో సహా, ఇన్సిడెంట్లతో సహా రాశారనమాట. అంటే సర్వీస్లో ఎలా వేధిస్తున్నారు అనేది రకరకాల రూపాల్లో వేధింపులంతా రాశారు. ఫర్ ఎగ్జాంపుల్, తనకి ఇల్లు మంచివి కేటాయించట్లేదు, కావాలని తనకంటే జూనియర్స్కి మంచి ఇల్లు కేటాయించి తనకు సరైన ఇల్లు కేటాయించట్లేదు అనేది ఒకటి. అలాగే వెహికల్స్ కూడా 7-8 ఏళ్ళ ఏజ్ ఉన్న హోండా సిటీ లాంటివి తనకు కేటాయించి, తనకంటే జూనియర్లకి కొత్తగా ఇన్నోవా లాంటివి కేటాయిస్తున్నారు. అక్కడి నుంచి ఫంక్షన్లకి, దేవుడు ఫంక్షన్లకి అంతా కూడా తన అంటరానివాడని లోపలికి అలౌ చేయట్లేదు. సో తన కులాన్ని నీచంగా చూస్తూ చేస్తున్నారు, తనకు అప్రధానమైన పోస్టులు ఇస్తున్నారు, తనకి లీవులు ఇవ్వట్లేదు, అర్నడ్ లీవులు అంటే పెయిడ్ లీవ్స్ కూడా ఇవ్వట్లేదు. సో ఇలాగా నన్ను కులం పేరుతో వేధిస్తే, నీ స్థాయికి, నీ కులానికి ఇది చాలరా, నువ్వు రిజర్వేషన్ క్యాండిడేట్వి అని నన్ను మాట్లాడితే అది అవమానిస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక రకంగా నన్ను అవమానాలకు గురి చేస్తూనే ఉన్నారు.